ఎయిర్టెల్ డిటిహెచ్ సర్వీస్ కనుక మీరు యూజ్ చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు మనం డిఫరెంట్ ప్యాకేజెస్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ని రీఫిల్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి మీకు తెలిసిందే. దీనికోసం అంటే డిటిహెచ్ రీఛార్జ్ కోసం బయటకు ప్రత్యేకంగా వెళ్లాల్సిన పని లేకుండా సింపుల్గా మనకి నెట్ బ్యాంకింగ్ కావచ్చు, లేకపోతే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వంటివి ఉంటే కనుక మన సిస్టమ్ నుంచే రీఛార్జ్ చేసుకోవచ్చు. అది ఎంత ఈజీగా ఉంటుందంటే ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిర్టెల్ డిటిహెచ్ని మీ అకౌంట్ని రీఛార్జ్ చేసుకోవాలంటే కనుక airtel.in/digital TV అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఏ బ్రౌజర్లో ఓపెన్ చేయవచ్చు. ఓపెన్ చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పైన డిజిటల్ టీవీ అనే దాంట్లో వచ్చేటప్పుడు రీఛార్జ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అవైలబుల్ అవుతుంది చూడండి. సో ఈ రీఛార్జ్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆన్లైన్ రీఛార్జ్ ఓచర్ ఇట్లా డిఫరెంట్ ఉంటున్నాయి. ఇప్పుడు మనం ఆన్లైన్ రీఛార్జ్ చేయబోతున్నాం కాబట్టి ఆన్లైన్ రీఛార్జ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని సో ఇప్పుడు క్లిక్ హియర్ టు ఎంటర్ కస్టమర్ ఐడి అండ్ అని చెప్పేసి రీఛార్జ్ అని చెప్పేసి ఉంది చూడండి. క్లిక్ హియర్ టు రీఛార్జ్ నవ్ అని చెప్పేసి ఉంది. సో క్లిక్ హియర్ టు రీఛార్జ్ నవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి కస్టమర్ ఐడి టైప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కస్టమర్ ఐడి 300285720. సో దీన్ని ఎంటర్ చేసి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది అంటే మనం ఎయిర్టెల్ డిజిటల్ టీవీతో పాటు ఒక ప్రైమరీ మొబైల్ నెంబర్ని రిజిస్టర్ చేసుకుని ఉంటాము. అది కాకుండా రెండోది ఏదైనా మొబైల్ నెంబర్ ఉంటే దాన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ని టైప్ చేస్తున్నాను. సో ఎంత అమౌంట్ రీఛార్జ్ చేయాలనుకుంటున్నారు అన్నది ఇక్కడ మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2000 రూపీస్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ మనకి క్యాప్చా కోడ్ అనేది 68948 అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ప్రొసీడ్ టు ట్రాన్సాక్షన్ సమ్మరీ అని చెప్పేసి క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా చూడండి ప్రెజెంట్ నేనున్న ప్యాకేజీ నా పేరు శ్రీధర్ నల్లమూత అని కనపడుతుంది. సౌత్ వాల్యూ ప్యాక్లో 12 months అడ్వాన్స్డ్ రెంటల్ ప్యాక్లో ఉన్నాను. అది పర్ ఇయర్ 2225 రూపీస్ అవుతుంది. సో వ్యాలిడిటీ డేట్ అనేది 19th మార్చ్కి వరకు ఉంటుంది. ఇలాగా కంప్లీట్గా ఆ ప్యాకేజ్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి అవైలబుల్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ నా ప్యాక్ 2225 రూపీస్ కాబట్టి నేను 1 yearకి మళ్ళీ సబ్స్క్రిప్షన్ కావాలంటే కనుక నేను 2000 చేస్తే సరిపోదు. కాబట్టి ఎడిట్ అనే బటన్ ప్రెస్ చేసేసి నేను సింపుల్గా మళ్ళీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. సో మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించను, చాలా ఫాస్ట్గానే రీఛార్జ్ చేస్తాను. సో 2500 అని టైప్ చేసి 99323 అని చెప్పేసి క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేసేసి సో 2500 రూపీస్ ఇప్పుడు రీఛార్జ్ చేయబోతున్నాం. కన్ఫర్మ్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాం. కన్ఫర్మ్ అనే బటన్ ప్రెస్ చేసి నెట్ బ్యాంకింగ్ని సెలెక్ట్ చేసుకొని మీరు డెబిట్ కార్డ్ అయినా తీసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ SBIని తీసుకుంటున్నాను నేను. పే అని చెప్పేసి అనే బటన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా పేమెంట్ చేయబోతున్నాం. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ని టైప్ చేసి సో నేను పేమెంట్ అనేది చేయబోతున్నాను 2500 రూపీస్. కన్ఫర్మ్ అనే బటన్ ప్రెస్ చేస్తాను. కన్ఫర్మ్ అనే బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది నా మొబైల్ నెంబర్కి రావాలి. సెక్యూరిటీ కోడ్ అని ఎంటర్ హై సెక్యూరిటీ పాస్వర్డ్ అని చెప్పేసి సో నా మొబైల్కి హై సెక్యూరిటీ పాస్వర్డ్ అనేది వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎంటర్ చేస్తే కన్ఫర్మ్ అనే బటన్ ప్రెస్ చేసేసేస్తే కనుక ఆటోమేటిక్గా పేమెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. క్లిక్ హియర్ అనే బటన్ ప్రెస్ చేసేసేస్తే సో భారత్ ఎయిర్టెల్ అనే సర్వీస్కి వచ్చేసేస్తాం. ట్రాన్సాక్షన్ స్టేటస్ థ్యాంక్ యూ యువర్ డిజిటల్ టీవీ ఆన్లైన్ రీఛార్జ్ ఆఫ్ 2500 రూపీస్ ఈజ్ ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ట్రాన్సాక్షన్ నెంబర్ కూడా వచ్చేసింది. దీంతో మనం ఎయిర్టెల్లో డిటిహెచ్ అనేది రీఛార్జ్ అయిపోయినట్లే మన సెట్టాప్ బాక్స్ని ఆన్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. సో మీకు టీవీ రిమోట్ సెట్టాప్ బాక్స్ రిమోట్ మీద STB బటన్ ఉంటుంది కదా, దీన్ని ఆన్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా వితిన్ 5 minutes లోపల మనకి దాని యొక్క అకౌంట్ స్టేటస్ అప్డేట్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computerera.co.in అనే వెబ్సైట్ని విజిట్ చేయగలరు.